హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజలక్ష్మి. ఇప్పుడు నేను శారీ ప్లేటింగ్ ఇలా నీట్గా ఎలా పెట్టుకోవాలి, ఎలా మనము రెడీ చేసుకోవాలి శారీ అనేది మీకు అందరికీ చూపిస్తాను అనమాట. మనమే ఇంట్లో ఇలా నీట్గా ఇలా రెడీ చేసుకోవచ్చు శారీ ప్లేటింగ్ని. అది ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఏం లేదండి, మనకు వచ్చేది శ్రావణ మాసం కదా, పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు పూజల హడావుడిలో శారీ మనం నీట్గా కట్టుకోలేమేమో అని మన ఆడవాళ్ళకి ముందు రోజు నుంచే దిగులుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందు రోజే మనం శారీని ఇలా నీట్గా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే ఆ రోజు అమ్మవారి పనులు వంట అవన్నీ అయిపోయిన తర్వాత మనం నీట్గా ఇలా రెడీ అయ్యి చక్కగా పూజ చేసుకోవచ్చు. మరి ఈ ప్లేటింగ్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూసి మీరందరూ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ పెట్టండి. చూడండి, నేను ఇప్పుడు ప్లేటింగ్ పెట్టుకొని నేను కట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా ప్లేటింగ్ పెట్టాను అన్నది వీడియో చేశాను. చూడండి, మీ అందరి కోసం నేను కట్టుకొని కూడా చూపిస్తున్నాను అది నీట్గా వచ్చిందా లేదా అని. ఇలా మొత్తం నీట్గా వస్తుంది. ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మనం ఏదన్నా ఒకేషన్స్ వచ్చినప్పుడు శారీ ఎవరు కడతారు, శారీ మనం బయట కట్టించుకోవాలంటే మినిమం 1500 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మనమే ఇంట్లో చిన్నగా ట్రై చేసుకున్నామంటే మనం ఎంతో కొంచెం మనీ సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. మీకు అర్థమవుతుంది కదా, మంచిగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పిన్, ఇక్కడ పెట్టిన పిన్ కూడా తీసేసాను నేను. ఇలా చూసారా, ఈ స్టెప్స్ అనేవి ఎంత బాగా చక్కగా నిల్చున్నాయో. ఇలా చూడండి, మ్యాక్సిమం వీలున్న వాటికి నేను శారీ నీట్గా ఉంది అని చూపిస్తున్నాను అనమాట. మీ అందరి కోసం అని చెప్పి మీరందరూ చూస్తారని జస్ట్ ఇలా నేను కూడా కట్టుకొని చూపిస్తున్నాను, మీకు తెలియాలి కదా అని చెప్పేసి. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. వేరే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఫస్ట్ స్టెప్స్ మనం ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తం. ఇది మన ఇష్టం అండి, 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఈక్వల్ చేసుకొని ఇట్లా మనం ఇది ఒక పిన్ పెట్టుకోవాలి. మనం ఇలా పిన్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా ఒక క్లిప్ అయిపోతుంది, మిర్రర్ కదా. ఇస్త్రీ బాక్స్ ఇంకా ఇలా స్టెప్స్ పెట్టిన తర్వాత మనం ఇలా సర్దుకోవాలన్నమాట, అన్ని ఈక్వల్గా.
కొంచెం లైట్గా ఐరన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం చేశానండి, అందుకని మీకు అలా చేసినట్టుగా అనిపిస్తుంది. మనకి ఎంత పౌట్ అవసరం అవుతుంది అనేది చూసుకొని అంతటికి ఇలా చక్కగా స్టెప్స్ చేసుకోవాలి. నాకు 48 అవసరం అయిద్దండి. ముందే ఇక్కడ పిన్ పెట్టేశాను నేను చేసి. వీడియో లేట్ అవుతుందని ఫస్ట్ చేసుకొని పెట్టుకున్నా ఇలా. మళ్ళీ తిరగదిప్పి ఇక్కడ కూడా కొంచెం ఐరన్ చేసుకోవాలి మనం. ఇక్కడ వాటికి మనకి దీనికి సరిపోతుంది మనకి పౌటికి. అది మన హైట్ని బట్టి పొడవును బట్టి మనం ఇంకా అది పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది పళ్ళు. ఇది ముందే మనం మెజర్ చేసేసుకుంటే ఇంత వస్తుంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, నాకు 48 సరిపోద్ది. నా హైట్కి 48 సరిపోద్ది. ఇక్కడ నుంచి మనం షోల్డర్ స్టెప్స్ పెట్టుకోవాలి ఇలా సరి చేసుకొని. షోల్డర్ ప్లేట్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ మీకు రావడానికి కొంచెం సాఫ్ట్గా ఉండే శారీ మీద ట్రై చేయండి. ఇలా సర్దుకొని కొంచెం ఐరన్ చేసుకోవాలి ఇట్లా మనం. అప్పుడు శారీ మనకి కట్టినప్పుడు కొంచెం ఎత్తుకున్నట్టు అట్లా ఉండదు. ఇది మనకి షోల్డర్ నుంచి ఇక్కడికి 27 అట్లా పడుతుంది మనకి. 27 దాకా మనం ఇవి సర్దుకోవాలి మనం మళ్ళీ ఫ్రిల్స్ అనేది. ఇంకా మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే మనం దీంట్లో సగం ఇలా పెట్టుకొని చిన్న చిన్న స్టెప్స్తో చేసుకోవచ్చు మనం. నేను ఇప్పుడు 7 పెట్టాను ఇందులో. ఇంకా కావాలి ఒక 10 ప్లేట్స్ కూడా వస్తాయి, చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంతవరకు మనకి షోల్డర్కి అయిపోయిందండి. మనం ఇక్కడ కొన్ని పిన్స్ వేసుకుంటే ఇవి చెక్కు చెదరకుండా ఉంటాయి. గుండు సూదులు అనేవి ఉంటే పెట్టుకోవచ్చు మనం వాటి మీద కొంచెం. మనం శారీ ఫోల్డింగ్ వేసిన దాకా నేను జస్ట్ మామూలుగా పెడుతున్నాను ఇక్కడ, జారిపోకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇవన్నీ మళ్ళీ తీసేస్తాను మళ్ళీ ఫోల్డింగ్ పెట్టినప్పుడు.
ఇక్కడ నుంచి మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకొని మనకి ఎన్ని స్టెప్స్ వస్తాయి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చిళ్ళు ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి కొంచెం లైట్గా. ఇక్కడండి మొత్తం ఒకేలాగా ఉండకూడదు. ఇక్కడ కొంచెం ఇట్లా ఫ్రిల్ దాన్ని సపరేట్గా ఉండాలి మనం కట్టినప్పుడు కూడా. అప్పుడు శారీ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకోవాలి చీరను. ఇది అనేది మనకి పవట చుట్టూతా తిరిగి గ్యాప్ అనేది చుట్టూతా తిరిగి మళ్ళీ నడుము దగ్గర దోపుకునేదాకా సరిపోతుంది ఇది. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ వేసేద్దాం. శారీ ఫోల్డింగ్ పెట్టేస్తాను ఇప్పుడు. Folding saree. Just plating. Whatever.